హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియా చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి మనం ఎప్పుడు కూడా చక్కెర పొంగల్ని రైస్తో చేసుకుంటాం కదా, అదేవిధంగా రైస్తోనే కాకుండా మరి సేమియాతో కూడా చక్కెర పొంగలి చేసుకోవచ్చండి. మరి సేమియాతో కూడా చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. మరి సేమియా చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం పెసరపప్పుని పావు కప్పు వరకు వేసుకున్నాం కాబట్టి వాటర్ 1 కప్పు వరకు వేసుకొని ముందు ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు ఉడికేటప్పుడు వాటర్ సరిపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చండి. ఈ పెసరపప్పుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ముద్దలాగా ఉడికించుకోకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని 10 నిమిషాలు అయిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికింది. ఇప్పుడు ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించుకున్న వాటర్లో 1 కప్పు వరకు సేమియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని 3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ సేమియాని 3 నిమిషాలు అయిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఉడికించుకున్న సేమియాని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలో ముద్ద కట్టకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేగినాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలి ఉన్న నెయ్యిలోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. బెల్లం పాకం రానవసరం లేదు. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న సేమియాని ఈ బెల్లం వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా చక్కెర పొంగల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా చక్కెర పొంగల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియా చక్కెర పొంగల్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సేమియా చక్కెర పొంగల్ని తయారు చేయడం చూసారు కదా. మరి చక్కెర పొంగల్ని రైస్తోనే కాకుండా సేమియాతో కూడా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా చక్కెర పొంగల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.